శాంతి భద్రతల కోసం నేర నియంత్రణలో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్, అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి కానాజీగూడలోని శోభా గార్డెన్లో మీడియా సమావేశం నిర్వహించారు. హస్మత్పేట, హరిజన బస్తీ, సిక్కుల బస్తీలలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ బాలగంగారెడ్డి, మేడ్చల్ ఏసీపీ శంకర్రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్యుమెంట్ లేని 22 ద్విచక్ర వాహనాలు, అక్రమంగా నిలవన్న 8 క్వింటాల రేషన్ బియ్యం, బెల్ షాపులపై దాడి చేసి 46 లీటర్ల మద్యం బాటిళ్లు పట్టుకోవడం జరిగిందని వెల్లడించారు. గతంలో నేర చరిత్ర గల అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, ఆయుధాలపై ఆకస్మికంగా తనిఖీలు చేశామని, ప్రజల రక్షణ కోసమే పనిచేస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సీఐ ప్రశాంత్, డీఐ తిమ్మప్ప, ట్రాఫిక్ సీఐ శంకరయ్య, ఎస్ఐలు, ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వెనకాలే ముందట్లేదు నంబర్ ఇది. మీ పేరు మీదనే ఉంటుంది కదా, అదే తీసుకురా. ఆర్సీ దీనికి ఆర్సీ లేడీస్ పేరు మన బెల్ షాప్స్లలో 46 లీటర్స్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 10 క్వింటాల్స్ పీడిఎస్ రైస్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాదాపు 2 వీలర్స్ 600 2 వీలర్స్ చెక్ చేస్తే ఒక 22 ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఉన్న వాటిని మనం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 3 వీలర్స్ 120, 4 వీలర్స్ 85 చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దాదాపు ఒక 130 చలానస్ క్లియర్ చేసి 50,000 వాళ్ళ యొక్క పెండింగ్ చలానస్ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్ లో అడిషనల్ డీసీపీ పురుషోత్తం, అదేవిధంగా పేట్ బషీరాబాద్ ఏసీపీ బాలగంగారెడ్డి, మేడ్చల్ ఏసీపీ శంకర్రెడ్డి, అల్వాల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్, వాళ్ళ క్రైమ్ ఇన్స్పెక్టర్ తిమ్మప్ప, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శంకరయ్య, తర్వాత ఎంటైర్ జోన్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా దాదాపు ఒక 10 మందిలోని మేడ్చల్ జోను, అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హస్మత్పేట, అంబేద్కర్ నగర్ ఏరియాలో సాయంత్రం 4 గంటల నుంచి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో లా అండ్ ఆర్డర్తో పాటు టీఎస్ఎస్పీ, ఏఆర్, ఎస్ఓటి, సిసిఎస్, ట్రాఫిక్, ఉమెన్ సేఫ్టీ అన్ని వింగ్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో సెర్చ్ పార్టీస్, కార్డన్ పార్టీస్, కటాఫ్, హోల్డింగ్, వెహికల్ చెకింగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా కలిపి దాదాపు మనం నియర్లీ 240 మెంబర్స్ ని ఇందులో ఇప్పుడు మనం మ్యాన్ పవర్ వాడటం జరిగింది. దాదాపు 450 హౌసెస్ చెక్ చేసి 2500 పర్సన్స్ ని చెక్ చేయడం జరిగింది. అందులో మనకి మెజారిటీ అంటే మనకి అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళ యొక్క ఏం చేస్తున్నారనే దాని మీద కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇందులో మనకి
మహారాష్ట్ర నుంచి 250 మెంబర్స్ ఉన్నారు. కర్ణాటక